తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కల్తీ లడ్డు వివాదంపై మరి కాసేపట్లో సుప్రీంకోర్టు విచారణ జరగనుంది. 3.5 గంటలకు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్తోనే విచారణ జరిపించాలా లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలా అన్న అంశంపై కోర్టుకు సహకరించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీం ధర్మాసనం కోరింది. లడ్డు కల్తీ వివాదం విచారణపై కేంద్ర వైఖరిని ఎస్జీ తుషార్ మెహతా సుప్రీంకు తెలుపనున్నారు. కేంద్రం ఇచ్చే సమాధానం ఆధారంగా ఏ సంస్థతో విచారణ చేయాలన్న అంశాన్ని సుప్రీంకోర్టు తేల్చనుంది. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కల్తీ లడ్డు వివాదంపై మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇటు 3.5 గంటలకు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్తోనే విచారణ జరిపించాలా లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలా అన్న అంశంపై కోర్టుకు సహకరించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీం ధర్మాసనం కోరింది. లడ్డు కల్తీ వివాదం విచారణపై కేంద్ర వైఖరిని ఎస్జీ తుషార్ మెహతా సుప్రీంకు తెలుపనున్నారు. కేంద్రం ఇచ్చే సమాధానం ఆధారంగా ఏ సంస్థతో విచారణ చేయాలన్న అంశాన్ని సుప్రీంకోర్టు తేల్చనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి నడి తెలుసుకుందాం. శ్రీహరి, ఓవర్ టు యు. నవీన్, ఏడుకొండలవాడి మహాప్రసాదమైన లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీకి సంబంధించిన అంశం ప్రస్తుతం శ్రీవారి భక్తులను కుదిపేసింది. మనం చూడొచ్చు, గత కొద్ది రోజులుగా ఈ అంశం పైన తీవ్రమైనటువంటి చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఎలాంటి నెయ్యిని వినియోగించారు, ఆ నెయ్యి సప్లై చేసినటువంటి వారి వ్యవహారం ఏంటి, వారి వెనక ఎవరున్నారు, టెండర్ల నిబంధనలను ఎలా ఖరారు చేశారు, టెండర్ల నిబంధనలో ఏ రకమైనటువంటి సడలింపులు ఇచ్చారు, సో ఏఆర్ డైరీకి ఉన్నటువంటి కెపాసిటీ ఏంటి, ఆ దాటికి వెనక నుంచి కూడా సప్లై చేసిన సంస్థలు ఏంటి, ఇవన్నీ వ్యవహారాలపైన కూడా నిగ్గు తేల్చాలని చెప్పి సిట్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. మరొక వైపు ఇదే అంశానికి సంబంధించి సుబ్రహ్మణ్యం స్వామి కావచ్చు, మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఇలా మరికొంతమంది సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సో ఈ నేపథ్యంలోనే దీనిపైన ఇప్పటికే ఒకసారి విచారించడం, పలు అంశాలను కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ విషయంలో కేంద్రం సంబంధించినటువంటి అభిప్రాయాన్ని తెలుసుకోవాలని చెప్పి కూడా సొలిసిటర్ జనరల్ని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అంశాన్ని కూడా వారు ప్రస్తావిస్తారు. సో ప్రస్తుతం సిట్టు 3 రోజుల పాటు కూడా తమ విచారణ కొనసాగించింది. సుప్రీంలో ఇవాళ విచారణ ఉన్న నేపథ్యంలో వారు తాత్కాలికంగా దానికి బ్రేక్ వేశారు. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఈ కేసు అనేదే ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారింది. ఇవాళ సుప్రీంకోర్టులో జరిగేటువంటి వాదనలు, సుప్రీంకోర్టు ఏ రకంగా డైరెక్షన్ ఇస్తుంది అనే దానిపైన మాత్రం చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మరికాసేపు మనకు సుప్రీంకోర్టు వద్ద కూడా ఈ కేసు సంబంధించినటువంటి విచారణ మొదలు కాబోతోంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఢిల్లీ నుంచి కూడా మా బ్యూరో చీఫ్ కృష్ణ మనకు అందిస్తారు. అట్లనే ప్రభుత్వం సిట్టు సంబంధించిన విషయం పైన ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన ఒక డైరెక్షన్ ఇచ్చింది. దాంతో డీజీపీ కూడా దానికి తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు. సో ప్రభుత్వం నెక్స్ట్ దీనికి సంబంధించి కూడా ఏం చేయబోతోంది, సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్ తర్వాత ఏ రకంగా వ్యవహరించబోతుంది అనే దానిపైన మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. తిరుపతి నుంచి కూడా దినేష్. సో ప్రస్తుతం సిట్ విచారణ, దీనికి సంబంధించి జరుగుతున్న పరిణామాలపైన మనకు లైవ్లో దినేష్ కూడా సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి ముందుగా, సో ఈ కేసు సంబంధించినటువంటి విచారణ మనం చూసాం, దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనంగా మారినటువంటి అంశం. సో సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, సుప్రీంకోర్టులో ఇవాళ ఏ రకమైనటువంటి వాదనలు ఉండబోతున్నాయి, సో టీటీడీ తరపు కావచ్చు, ప్రభుత్వం తరపున ఎవరెవరు వాదించబోతున్నారు, సో ప్రతివాదులుగా ఉన్నటువంటి వారి తరపున ఎవరు వాదించే అవకాశం ఉంది, ఏ అంశాలు కూడా ఇవాళ కోర్టు ముందుకు రాబోతున్నాయి?
శ్రీహరి మరికొద్ది సేపట్లో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడినటువంటి ధర్మాసనం ముందు ఈ విచారణ జరగబోతుంది. ప్రస్తుతం త్రిసభ్య ధర్మాసనానికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. అది ఇదే బెంచ్, కాకపోతే వేరే అదనంగా మరో జస్టిస్ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కేసు యొక్క విచారణ ముగిసిన తర్వాత మళ్ళీ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడినటువంటి ధర్మాసనం అసెంబ్లీ అవుతుంది. ఆ తర్వాత 3:30కి ఈ యొక్క తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంపైన విచారణ జరగబోతుంది. అయితే ఈ రోజు పెద్దగా వాదోపవాదాలు కానీ పెద్దగా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే మొన్నే జరిగే 30వ తారీఖు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ధర్మాసనం తెలుసుకుంది. కాబట్టి ఈ రోజు ఈ యొక్క సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏం నివేదిక ఇవ్వబోతున్నారు, ఒకవేళ ఆయన ఒక నివేదిక రూపంలో ఏమైనా కోర్టుకి ఇస్తారా, లేకపోతే ఓవరాల్ గానే కేంద్రం వైఖరి చెప్తారనేది చూడాలి. ఒకవేళ ఆయన కనుక ఏం చెప్తే దాన్ని కోర్టు ఏ విధంగా తీసుకుంటుంది, ఒకవేళ కేంద్రం చెప్పిందే ఒప్పుకుంటుందా, లేకపోతే కోర్టు తనంతట తానుగా మళ్ళీ స్వతంత్రంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా అని కూడా మనం చూడాలి. మొన్నైతే ఈ కల్తీ వ్యవహారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం వేసినటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సిట్ ని కొనసాగించాలా, లేకపోతే వేరే స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ చేయించాలా, దీనిపైన మీ అభిప్రాయం తెలియజేయండి, కోర్టుకు సహకరించినట్టు తుషార్ మెహతాను ధర్మాసనం కోరటం జరిగింది. సో ఆ మేరకు ఈ రోజు తన అభిప్రాయాన్ని తెలిపే అవకాశం ఉంటుంది. ఒకవేళ తెలిపితే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వైఖరి తెలిపే అవకాశం ఉంది అనే దాని మీద అయితే పలు ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగించండి. కేంద్రం వైపు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఎందుకంటే ఇటు రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కూడా ప్రస్తుతం ఎన్డీఏ సర్కారే పాలిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుని సిట్ను కూడా వేసింది కాబట్టి సో ఎట్లా అంటే చర్చ జరుగుతుంది. గతంలో మనం చూసాం, శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి కావచ్చు, మరికొంతమంది కేంద్రం కూడా అవసరమైతే దీంట్లో జోక్యం చేసుకుంటుందని మాత్రమే చెప్పారు తప్ప స్పష్టంగా మేమే దీన్ని విచారిస్తామనే మాట చెప్పినటువంటి పరిస్థితులు కానీ అలాంటివేమీ లేవు. సో కాబట్టి ఏం ఆప్షన్స్ ఉన్నాయి? అయితే కేంద్రం ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయనే చెప్పొచ్చు శ్రీహరి. అయితే ఈ యొక్క విచారణ, సిట్ విచారణ వేయడానికి ముందే కేంద్రంలో ఉన్నటువంటి మిత్రపక్షాలు అయినటువంటి నేతలతో కూడా, బీజేపీ నేతలతో చంద్రబాబు నాయుడు మాట్లాడే ఈ యొక్క సిట్ని వేసినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే కేంద్రం పెద్దలకి చెప్పిన తర్వాతనే అక్కడ సిట్ వేసినట్టుగా తెలియదు. ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అక్కడ ఉంది, ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఉంది. సో కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ కూడా మాట్లాడుకున్న తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలతో కూడా మాట్లాడిన తర్వాతనే అక్కడ సీట్ను వేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంటుందా? ఇప్పుడు అప్పుడే నిజానికి చంద్రబాబు నాయుడు దీనిపైన మొత్తం సిబిఐ విచారణ జరిపితే బాగుంటుంది, ఇది మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం, ప్రపంచ వ్యాప్తంగా కూడా భక్తులంతా ఉన్నారు కాబట్టి ఇది సిబిఐ తీసుకుంటే బాగుంటుందని కేంద్రాన్ని కోరినప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు మనం దానికే ఆ యొక్క అంటే ప్రాథమికంగా విచారణ జరిపే దశలోనే సిబిఐ ఎందుకు, ఒకవేళ అవసరమైతే తదుపరి దశలో ఆ సిబిఐకి వెళ్ళొచ్చు, ముందుగా మీరు రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపండి అని చెప్పిన మేరకే అక్కడ సిట్ని వేసినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు మరి తుషార్ మెహతా ఇప్పుడు కేంద్రం యొక్క వైఖరిని దానికి తద్భిన్నంగా ఈ రోజు వ్యవహరిస్తారా అంటే అది అలా వ్యవహరించకపోవచ్చు అనేదే మనకు అందుతున్నటువంటి సమాచారం. సిబిఐ అయితే సిబిఐ దర్యాప్తుకు సంబంధించి ఆ విషయాన్ని కోర్టుకే అప్పచెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీ ర్యాంక్ లో ఉన్నారు కాబట్టి ఆ ఐజీ ర్యాంక్ లోనే ఒక వేరే సీనియర్ని లేకపోతే వేరే ఎవరినైనా నియమించి ఈ సిట్ ని కొనసాగించండి, లేకపోతే ఆయనకన్నా వేరే ఆ ఐజీ ర్యాంక్ కన్నా పై అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారితో సిట్ ని కొనసాగించండి అనే అవకాశం అయితే కేంద్ర ప్రభుత్వం ఆ వైఖరి తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక కేంద్రం దర్యాప్తు లేకపోతే కేంద్రం పర్యవేక్షణలోనే ఈ దర్యాప్తు జరగాలంటే ఇక మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే అలా చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ కేసుని కేంద్రం టేకప్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది అన్న అంశాన్ని కూడా తుషార్ మెహతా తన నివేదికలో పొందుపరిచే అవకాశం ఉంది. సో సీనియర్ అధికారులతో అంటే ప్రధానంగా ధర్మాసనం వ్యక్తం చేసినటువంటి అనుమానాలు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు దీనిపైన తన అభిప్రాయం తెలియజేశారు, ఒక మీడియా ప్రకటన కూడా చేశారు. కాబట్టి ఆ యొక్క అభిప్రాయం యొక్క తాలూకా యొక్క ప్రభావం ఏదైతుందో ఆ ప్రభావం ఆయనే నియమించినటువంటి సిట్ పైన పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ సిట్ను కొనసాగించాలా లేదా అనేది ప్రధానంగా ధర్మాసనం అభిప్రాయపడింది. కాబట్టి ఆయన వ్యాఖ్యలలో ప్రభావం ఎవరి మీద అయితే పడకుండా ఉంటుందో వాళ్ళను ఇప్పుడు ఆ సిట్ ని లీడ్ చేయడానికి లేదా ఆ సిట్ కి ఒక టీం లీడర్ గా వేసి అది కొనసాగించే అవకాశం ఉంటుంది. లేదంటే
వేరే కేంద్ర ప్రభుత్వంకి సంబంధించి ఇక్కడ కేంద్ర FSSI సంబంధించినటువంటి FSSI అధికారులు లేదా కేంద్ర ఆరోగ్య సంస్థకు సంబంధించినటువంటి అధికారులు వీళ్ళతో కూడా ఒక కమిటీని ఇప్పుడున్నటువంటి కమిటీలోనే వేసి ఈ కాంపోజిషన్ ని కొత్తగా మరొక 2-3 ఇప్పుడున్న కమిటీలో యాడ్ చేసే అవకాశం ఉంది. లేదంటే కొత్తగా పిటిషనర్లు అడుగుతున్నట్లుగా సిబిఐకి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. సిబిఐకి ఇవ్వాలని మాత్రం కేంద్ర ప్రభుత్వం తనంతట తానుగా చెప్పే అవకాశం లేదనేది మనకు అందుతున్నట్టు సమాచారం. ఇక కోర్టు ఒక తుషార్ మెహతా ఏం చెప్పినప్పటికీ కూడా కోర్టు తనంతట తానుగా కూడా వేరే డెసిషన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. కాదు ఇలా అయితే మొత్తగా అంటే అక్కడ సిట్ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి సిట్ కాదు, ఇక్కడ సిబిఐ అధికారులే అది చేస్తే బాగుంటుందని కూడా సిబిఐ కూడా కోర్టు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఆప్షన్స్ అయితే మెండుగా ఉన్నాయి. 3:30కి తుషార్ మెహతా తన నివేదికను అందజేయబోతున్నారు. ఏముంటుంది ఆ నివేదికలు అన్నదైతే సర్వత్రా ఉత్కంఠత కొనసాగుతుంది. రైట్ కృష్ణ, మీరు అన్నట్లుగా తుషార్ మెహతా ఇచ్చేటువంటి నివేదికే చాలా కీలకం. అయితే ఈ అంశం తెరపైకి వచ్చినప్పుడు జేపీ నడ్డా కూడా దీనిపైన నివేదిక కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆ నివేదిక ఇవ్వాలన్నా టీటీడీ ద్వారా ప్రస్తుతం దీన్ని విచారించి కూడా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంది. అందులో భాగంగానే సో టీటీడీ దగ్గర నివేదిక తీసుకున్నారు, సమగ్రంగా విచారణ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కాబట్టి సో ఆ అంశాలను కూడా పరిగణలోకి తీసుకు